హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్కి సంబంధించి థర్డ్ క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ సిరీస్ చేస్తున్నాము. ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది థర్డ్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఫోర్త్ లెసన్ నుంచి చూస్తాము. థర్డ్ క్లాస్ ఫోర్త్ లెసన్ పేరు వచ్చేసరికి హెల్ప్ మీ ప్లీజ్. ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి యాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ గ్రామర్ అనేది మనం చెప్తాము. ఇక్కడ ఓన్లీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి బిట్స్ ఏ టాపిక్లో పడితే అవి మాత్రమే చెప్తాము. ఇక్కడ గ్లాసరీ చూడండి, గ్లాసరీ నుంచి బిట్ పడే అవకాశం ఉంది. సో అంటే సీడ్స్ని చల్లడం, విత్తనాలు భూమిలో పాతిపెట్టడాన్ని సో అంటారు. ప్లేసింగ్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్. నెక్స్ట్ ఫర్గట్ అంటే మర్చిపోవడం, అనేబుల్ టు రిమెంబర్. నైబర్స్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, బంధువులు అని అర్థం. అ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్. క్విక్ అంటే చాలా ఫాస్ట్గా, స్కిల్ఫుల్ అనే అర్థం. ట్రిమ్ అంటే కట్ క్లోజ్లీ. స్టిచ్ అంటే డూ నీడిల్ వర్క్. మెండ్ అంటే రీస్టోర్ బై రీప్లేసింగ్. ఆల్ఫాబెట్ అంటే లెటర్స్ యూజ్ టు రైట్. ఈ టోటల్ గ్లాసరీలో మనం మెండ్ అనేది ఒక్కటి కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగతావన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన టర్మ్సే కాబట్టి మెండ్ అంటే రీస్టోర్ బై రీప్లేసింగ్. నెక్స్ట్ ఈ కాంప్రహెన్షన్. ఓకే, ఇక్కడ వొకాబులరీ చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అనే వర్డ్స్ని అండర్లైన్ చేసాము. ఈ వర్డ్స్ అనేటివి మనకి ఒక సీక్వెన్స్ లేదా ఒక ఆర్డర్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక సీక్వెన్స్ని, ఒక ఆర్డర్ని ఇండికేట్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ గ్రామర్ చూడండి. గ్రామర్లో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్కి సంబంధించి హైలైట్ చేసిన వర్డ్స్ చూడండి. ఇన్, ఆన్, అండర్. ఫస్ట్ వన్, ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ర్యాబిట్ ఎక్కడ తింటుంది, ఎక్కడ గడ్డి మేస్తుంది అంటే ఫీల్డ్ లోపల. ఇన్ అనేది హైలైట్ చేస్తారు. ద ర్యాబిట్ సాట్ ఆన్ ద వాల్. ఎక్కడ కూర్చుంది అంటే వాల్ మీద కూర్చుంది, ఆన్. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ అ ట్రీ కింద, అండర్. ఇక్కడ పొజిషన్ని తెలుపుతుంది, అంటే ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, ఆ పొజిషన్ని తెలుపుతుంది అనమాట. The words given in the bold denotes the position of the subject. In the absence of these words, the sentence will not be meaningful. So these are called as prepositions. ఈ ఇన్, ఆన్, అండర్ ఇవన్నీ సబ్జెక్ట్ యొక్క పొజిషన్స్ని తెలుపుతున్నాయి కాబట్టి వీటిని ప్రిపోజిషన్స్ అని అంటాము. సో ప్రిపోజిషన్స్ అంటే ఇట్ టెల్స్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని డినోట్ చేస్తుంది, దాన్ని ప్రపోజిషన్ అని అంటాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ పిక్చర్ చూస్తే బాల్ అనేది బాక్స్ లోపల ఉంది. దేర్ ఈజ్ అ బాల్ ఇన్ అ బాక్స్ లోపల ఉంది. నెక్స్ట్ బాక్స్ టేబుల్ మీద ఉంది. ద బాక్స్ ఈజ్ ఆన్ అ టేబుల్. నెక్స్ట్ వన్, కబోర్డ్ కింద బాక్స్ ఉంది. టేబుల్ ఉంది. ద టేబుల్ ఈజ్ అండర్ అ కబోర్డ్. ఇన్, ఆన్, అండర్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ అనమాట. ఇక్కడ స్టేట్మెంట్ ఫిగర్ ఇచ్చారు. ఫిగర్ని బట్టి స్టేట్మెంట్లో ప్రిపోజిషన్ ఇన్ పెట్టాలా, ఆన్ పెట్టాలా, అండర్ పెట్టాలా అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్, దెర్ ఈజ్ ఎ పప్పీ ఆన్ అ టేబుల్ మీద ఉంది. సెకండ్ వన్, కింద ఉంది. సో నా ద పప్పీ ఈజ్ సిట్టింగ్ అండర్ ద టేబుల్. థర్డ్ స్టేట్మెంట్, నెక్స్ట్ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఎ కార్ లోపల ఉంది. నెక్స్ట్ వన్, బైక్ మీద ఉంది కదా ఫోర్త్ స్టేట్మెంట్ కింద. దెన్ ద పప్పీ సాట్ ఆన్ అ బైక్. లేటర్ ద పప్పీ స్లెప్ట్ అండర్ అ కాట్ కింద ఉంది. సో పొజిషన్ని బట్టి ప్రపోజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. యాక్టివిటీ 5లో పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్కి సంబంధించి ప్రిపోజిషన్స్ ప్లేస్ చేయమని అడిగారు. ఇక్కడ క్లియర్గా చూస్తే there were 2 big trees in a ఫారెస్ట్ లోపల ఉన్నాయి. వన్ డే ఏ టైగర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఫిగర్లో? ట్రీ కింద ఉంది. సో అండర్ అ ట్రీ. ఐ సా ఏ మంకీ ఆన్ ద ట్రీ మీద ఉంది మంకీ. నెక్స్ట్, ద టైగర్ వెయిటెడ్ ఎ లాంగ్ టైమ్ అండర్ ద ట్రీ బట్ ద మంకీ స్టిల్ సాట్ ఆన్ ద ట్రీ. ద టైగర్ ఫౌండ్ అ కేవ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ వెంట్ దేర్. ఇవి ప్రపోజిషన్స్. మనం ఇవి ఈజీగా చేసేస్తాము, అందుకనే నేను అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఏమి ఇవ్వట్లేదు మీకు. నెక్స్ట్ ఈ టాపిక్స్ అన్నీ డిఎస్సికి అంత ఇంపార్టెంట్ కాదు. ఇది లిజనింగ్ అండ్ రెస్పాండింగ్లో థ్యాంక్ యూ అనే వర్డ్ పిల్లలకి ఎలా మనం ఇంట్రడ్యూస్ చేస్తామో అనే దాని గురించి ఇచ్చారు. ఏదైనా మనం హెల్ప్ ఎవరైనా మనకి చేస్తే, మనం ఒకరిని హెల్ప్ అడిగి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా థ్యాంక్ యూ అని చెప్పాలి. అక్కడ నీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారనుకో, సిస్టర్స్, బ్రదర్స్ అయితే థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పాలి. లేదు ఇంకా పెద్దవాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే థ్యాంక్స్ అ లాట్
ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్స్ గివింగ్ అనేది పిల్లలకి నేర్పించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో టీచర్స్ అవ్వబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి నేర్పించడానికి ట్రై చేయండి ఇలాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ గుడ్ కమ్యూనికేషన్ వర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక పోయం ఇచ్చారు, ద వీల్స్ ఆన్ ద బస్. ఈ పోయంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పోయం యొక్క ఆథర్. ఇక్కడ నేను ఎలా గుర్తుపెట్టుకుంటున్నానో చెప్తున్నాను, ఇంకా మీరు మీ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ ద వీల్స్ ఆన్ ద బస్, ఇక్కడ వీల్స్ చూడండి, WHWVHEELS వీల్స్. ఇది రాసింది హిల్స్ అనే వారు, వెర్నా హిల్స్. వీల్స్లో డబ్ల్యూ పక్కన పెట్టి హిల్స్ అలా గుర్తుపెట్టుకున్నాను నేను. హిల్స్ HWLS హిల్స్ కొంచెం నాకు సిమిలర్గా సౌండింగ్ ఉంది కాబట్టి నేను అట్లా గుర్తుపెట్టుకున్నా. మీకు నచ్చినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఎకో సౌండ్స్ ఇచ్చారు, ట్రైన్ ఎలాంటి సౌండ్ చేస్తుంది, ఇలాంటివి మనకి డిఎస్సిలో అంత పెక్యులర్గా ఇవ్వరు, అందుకని నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ద గుడ్ స్మారథన్, ఇది 5th లెసన్ అనమాట. గ్లాజరీ చూద్దాము, మనకు గ్లాజరీ ఇంపార్టెంట్ ఈ లెసన్లో. జూయిష్ మ్యాన్ అంటే జుడిజంకి సంబంధించిన ఒక పర్సన్ జూయిష్ మ్యాన్ అంటారు. మ్యాన్ బిలాంగింగ్ టు జుడిజం. జూయిష్ మ్యాన్ అంటే మ్యాన్ బిలాంగింగ్స్ టు జూడిజం. నెక్స్ట్ రాబర్ అంటే దొంగతనం చేసే వాళ్ళని రాబర్ అని అంటారు. ఎ థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్. ప్రీస్ట్ అంటే మత పెద్దల్ని ప్రీస్ట్ అని అంటారు. ఎ పర్సన్ హూ పర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్. లివైట్ అంటే లివి అనే ఒక ట్రైబ్కి చెందిన పర్సన్ని లివైట్ అని అంటాము. సమరితన్ అంటే సెమెరియా అనే ఒక ప్లేస్లో నివసించే వాళ్ళని సమరిటన్ అని అంటారు. ఇన్ అంటే లాగిన్ అంటే లోపలికి రండి హోటల్కి అని అర్థం. ఇది అబౌట్ గ్లాజరీ. నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్స్ వర్డ్స్ ఇచ్చారు చూడండి. ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, ఫార్, షార్ట్, స్టాప్, స్టార్ట్, కైండ్, క్రూయల్. వీటిలో అంత టఫ్ వర్డ్స్ ఏం లేవు, ఈజీగానే గుర్తుంటాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ ఒక సెంటెన్స్ రూపంలో ఆపోజిట్ వర్డ్స్ అడిగారు, అవి చూద్దాము. ఏ బిగ్ హౌస్, a small house, a black coat, a white boat, a black board, a white boat, sorry. A short coconut tree, tall. ఇక్కడ బిగ్కి స్మాల్, బ్లాక్కి వైట్, షార్ట్కి లాంగ్, థిన్కి థిక్, స్టాప్కి స్టార్ట్, ఫ్యూకి మినీ, ఓపెన్కి క్లోజ్డ్. ఇవి ఆపోజిట్స్. నెక్స్ట్ ఇక్కడ లివ్డ్, స్టార్టెడ్, ఓపెన్డ్, స్టాప్డ్, ఈ వర్డ్స్ చూడండి. లివ్కి జస్ట్ డి యాడ్ చేస్తే లివ్డ్ అయింది, అంటే ఒక వర్బ్ పాస్ట్లోకి మారిపోయింది, సింపుల్ ప్రజెంట్ నుంచి సింపుల్ పాస్ట్లోకి. స్టార్ట్కి ఈడి యాడ్ చేస్తే స్టార్టెడ్ అయింది, ఓపెన్కి ఈడి యాడ్ చేస్తే ఓపెన్డ్ అయింది, స్టాప్కి ఈడి యాడ్ చేస్తే స్టాప్డ్ అయింది. సో ఇవన్నీ యాక్షన్ వర్డ్స్, అంటే లైక్ వర్బ్స్. వీటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం, ఎందుకంటే ఒక్క డి లేదా ఈడి యాడ్ చేయడం వల్ల పాస్ట్ ఫామ్లోకి చేంజ్ అవుతున్నాయి, అంటే వీటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఒక స్ట్రక్చర్స్ ఇచ్చారు, ఈ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని మనం పిల్లలకి సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పాలి. డిఎస్సిలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ కూడా సేమ్ రెగ్యులర్ పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని ఐడెంటిఫై చేసి రాయమన్నారు. క్యాపిటలైజేషన్ అండ్ పంచుయేషన్, ఇది డిఎస్సిలో వచ్చే టాపిక్ అనమాట. ఇక్కడ ది జూయిష్ దగ్గర టీ అనేది క్యాపిటల్ ఉండాలి. ద జూయిష్ మ్యాన్ సా ఎ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్ దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి. హెచ్ అనేది క్యాపిటల్ ఉండాలి. హీ దగ్గర హీ వాజ్ రైడింగ్ అ డాంకీ. ద మ్యాన్ వాజ్ ఎ సమరితన్, ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. అంతే, సమరితన్ పక్కన ఫుల్ స్టాప్ ఉండాలి. ఇంతకుమించి పంచుయేషన్స్ ఏం లేవు. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు టెట్ అండ్ డిఎస్సిలో, ఇప్పుడు అంతగా ఏం ఇవ్వట్లేదు ఇది, ఈ పంచుయేషన్ క్యాపిటలైజేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక స్లోగన్ ఉంది మదర్ తెరిసా గురించి, లైఫ్ నాట్ లివ్డ్ ఫర్ అదర్స్ ఈజ్ నాట్ అ లైఫ్. పక్కన వాళ్ళ కోసం జీవించని జీవితమే కాదు అని మదర్ తెరిసా గారు చెప్తారు. మదర్ తెరిసా అంటే మనకి సింబల్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పుకుంటాము. సో ఇవి మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వచ్చు. నెక్స్ట్ 6th లెసన్, ఏ గుడ్ అండ్ రీప్ గుడ్, డూ గుడ్ అండ్ రీప్ గుడ్, సారీ. దీంట్లో ఫస్ట్ గ్లాసరీ చూద్దాం.
గ్లాసరీ. వ్యాలీ అంటే 2 హిల్స్ మధ్యలో ఉన్న లో ఏరియాని వ్యాలీ అంటాము. హేట్ అంటే అస్సలు ఇష్టం లేకుండా ఉండడం. డిస్‌లైక్ స్ట్రాంగ్‌లీ. సర్ప్రైజ్ అంటే సంథింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎకో అంటే రీసౌండ్. హగ్ అంటే ఎంబ్రేస్ టైట్‌లీ టు ఎక్స్‌ప్రెస్ ఎఫెక్షన్. ఎఫెక్షన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి గట్టిగా హత్తుకొనుంటే దాన్ని హగ్ అని అంటాము. ఇవి గ్లాసరీ. అంత డిఫికల్ట్ టర్మ్స్ ఏం లేవు. ఇక్కడ చూడండి ఎఫ్రైడ్, ఫియర్, హ్యాపీ, గ్లాడ్. ఈ వర్డ్స్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఎఫ్రైడ్, ఫియర్. ఎఫ్రైడ్ అన్నా, ఫియర్డ్ అన్నా ఒకటే భయపడ్డం. సెకండ్ స్టేట్మెంట్స్‌లో హ్యాపీ అన్నా, గ్లాడ్ అన్నా 2 సేమ్ వర్డ్, సేమ్ మీనింగ్ వచ్చే సేమ్ అర్థం ఇచ్చే వర్డ్స్. వీటిని సినానిమ్స్ అని అంటాము. సిమిలర్ ఇన్ దేర్ మీనింగ్ ఆర్ సేమ్ ఇన్ ద మీనింగ్ ఈజ్ అలాంటి వర్డ్స్‌ని సినానిమ్స్ అని అంటాము. ఇక్కడ లిటిల్ అంటే స్మాల్, హ్యాపీ అంటే జాయ్‌ఫుల్, బ్యాడ్ అంటే ఈవిల్, హేటెడ్, డిస్‌లైక్, ఎఫ్రైడ్, స్కార్డ్. ఇవన్నీ సినానిమ్స్ అనమాట. సినానిమ్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, ఆ స్టేట్మెంట్‌లో ఒక వర్డ్‌ని అండర్‌లైన్ చేసేసి దీన్ని సినానిమ్ కింది వాటిలో చూస్ చేయండి అని అడుగుతారు. సో, మనం మిగతా సినానిమ్స్ నేర్చుకుంటే కంటే ముందు టెక్స్చువల్ సినానిమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే గ్లాసరీలో మీకు అర్థం కాని టర్మ్స్ అన్నీ ఒక దిక్కన రాసుకోండి. ఒక 5 పేజెస్‌లో. ఈ ఆపోజిట్ వర్డ్స్ ఒక దిక్కన రాసుకోండి. గ్రామర్ పాయింట్స్ ఒక దిక్కన రాసుకోండి. సినానిమ్స్ ఒక దగ్గర, ఆపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్‌ని ఒక దగ్గర. అలా రాసుకుంటే సినానిమ్స్ అన్నీ చదివేస్తే హమ్మయ్య! ఒక బిట్ మన దగ్గర ఉంది. ఒక బిట్ పోదు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ. ఎవరి స్ట్రాటజీ వాళ్ళ ఇష్టం. ఇక్కడ హ్యాపీకి గ్లాడ్, హేట్ అంటే డిస్‌లైక్, ఎఫ్రైడ్ అంటే ఫియర్‌ఫుల్, లిటిల్ అంటే స్మాల్, న్యూ అంటే ఫ్రెష్, లవ్ అంటే లైక్. ఇవి కూడా సినానిమ్సే. ఇక్కడ లివ్డ్, షౌటెడ్, ఆస్క్డ్, సరౌండెడ్, హర్డ్. ఇవి కూడా రెగ్యులర్ వర్బ్స్. ఇందాక మనం చూసాం కదా రెగ్యులర్ వర్బ్స్. సో, సేమ్ థింగ్ ఇక్కడ ఇచ్చారనమాట. కాకపోతే ఇక్కడ ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. రెగ్యులర్ వర్బ్స్ ఎందుకు అంటామంటే డి లేదా ఈడీ యూజ్ చేయడం వల్ల అవి పాస్ట్ ఫార్మ్‌కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటున్నామని క్లియర్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అంటే వర్డ్ స్ప్లిట్ చేసి మరీ ఇచ్చారు. నెక్స్ట్ పెయింటెడ్, కుక్డ్, విజిటెడ్ ఇవన్నీ పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయి. అంటే ఆల్రెడీ యాక్షన్ ఫినిష్ అయింది. కంప్లీటెడ్ యాక్షన్‌ని చెప్తున్నాయి కాబట్టి వీటిని సింపుల్ పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయి అని చెప్పొచ్చనమాట ఈ స్టేట్మెంట్స్ అన్నీ. సో, సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా చెప్పేశారు. ఇక్కడ చూడండి పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వర్బ్‌ని అండర్‌లైన్ చేయమన్నారు. ఫస్ట్ సెంటెన్స్ వంశీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ నైట్. కంప్లీటెడ్ అనేది పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. నెక్స్ట్ వేణు డ్రెస్డ్ షార్ప్లీ yesterday. ఇక్కడ డ్రెస్డ్. The student answered all the questions. Answered is the past form of verb. The children played cricket last Monday. Played అనేది past form of verb. She watered the plants an hour ago. Watered అనేది కూడా past tense. సో ఇక్కడ 5 సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్లో కంప్లీటెడ్, సెకండ్ సెంటెన్స్లో డ్రెస్డ్, థర్డ్ సెంటెన్స్లో ఆన్సర్డ్, ఫోర్త్ సెంటెన్స్లో ప్లేడ్, ఫిఫ్త్ సెంటెన్స్లో వాటర్డ్. ఇవన్నీ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటలైజేషన్ అండ్ పంక్చుయేషన్స్. ఇది కూడా నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే లో క్లాసెస్లో ఈజీగానే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ది మూన్ అనే పోయం చూడండి. దీని గురించి ఆథర్ అడగచ్చు. ది మూన్ అనే పోయం ఎవరు రాశారు అంటే ఎలిజా లీ క్యాబోట్ ఫాలెన్ అనే వారు రాశారు. ఇక్కడ నేను ఎలా గుర్తుపెట్టుకుంటున్నానో చెప్తున్నాను. మూన్ అంటే చిన్నప్పుడు జాబిల్లి రావే కొండెక్కి రావే అని ఒక సాంగ్ పాడతారు కదా పేరెంట్స్, ఐ మీన్ మదర్. సో మూన్ని జాబిల్లి అంటారు. జాబిల్లీలో లీ, లాస్ట్ లీ అనే వర్డ్ పట్టుకున్నాను నేను. ఇక్కడ ఎలిజా లీ, ఆ లీ అనే వర్డ్ మూన్ని కనెక్ట్ చేసుకున్నాను నేను. మీకు ఇంతకన్నా బెటర్ వే ఆఫ్ స్ట్రాటజీ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏది బెటర్గా ఉంటే అది చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ గ్లాసరీ చూద్దాం. షైన్, షైన్ అంటే మెరిసిపోవడం. బీ బ్రైట్, బై రిఫ్లెక్టింగ్. నెక్స్ట్ వీక్ అంటే 7 days, 7 కాన్సిక్యూటివ్ డేస్ ఒక పీరియడ్ని వీక్ అని అంటాము. నెక్స్ట్ బౌ అంటే ఆరోస్ వేస్తాం కదా, ఆరోస్ వేయడానికి ఒకటి ఉంటుంది కదా, విల్లు అంటారు కదా తెలుగులో, అది వెబన్ ఫర్ షూటింగ్ ఆరోస్. నెక్స్ట్ గ్రోన్ అంటే పెరగడం, ఫుల్లీ డెవలప్డ్. నెక్స్ట్ కింద ఇక్కడ కొన్ని రైమింగ్ వర్డ్స్ ఇచ్చారు చూడండి. మూను, సూన్, దేర్, ఎయిర్, ల్యాంప్, క్యాంప్, వీక్, బీక్, బౌసో. ఈ బౌసో అనేది నాకు ఒకసారి టెట్లో వచ్చింది, టెట్లో వచ్చినట్టు గుర్తు. గ్రోను, షోన్.
రౌండ్, ఫౌండ్. సో, ఇవన్నీ సినానిమ్స్ అనమాట. ఈ సినానిమ్స్ మనకి అప్పుడప్పుడు టెట్‌లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సెవెంత్ లెసన్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్. ఇది నిజమే. అంటే నా విషయంలో జరిగింది. మీ విషయంలో జరగాలంటే హార్డ్ వర్క్ చేయండి అయితే. నెక్స్ట్ గ్లాజరీలో చూడండి. గ్యాదర్ అంటే కలెక్ట్ చేయడం. సీజన్ అంటే పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ఇయర్ ఒక క్లైమాటిక్ చేంజ్‌ని సీజన్ అంటారు. ఫూలిష్ అంటే స్టూపిడ్, నాట్ ఇంటెలిజెంట్. ఎంజాయ్ అంటే టేకింగ్ డిలైట్, హ్యాపీగా ఫీల్ అవ్వటం. రియలైజ్ అంటే అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. సో, వీటిలో అంత గుర్తుపెట్టుకోలేనివి ఏం లేవు. ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అప్రోప్రియేట్ వర్డ్స్ యూజ్ చేసి సెంటెన్స్‌ని ఫిల్ చేయమని అడిగారు. ఫస్ట్ వన్, ద గ్రాస్ హోపర్ సెంట్ హిస్ టైమ్ ఇన్ సమ్మర్ వర్కింగ్, కలెక్టింగ్ ఫుడ్, ప్లేయింగ్. సమ్మర్‌లో గ్రాస్ అంటే ఇది లెసన్ బేస్డ్ క్వెషన్స్ అనమాట. మనకి అవసరం లేదు. డిఎస్సి పరిధిలో రావు. నెక్స్ట్ కింద చూడండి. సర్కిల్ ద నేమ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూడండి. వాట్ సైన్ అని ఇచ్చారు. యాంట్‌లో టీ అనేది లాస్ట్ వర్డ్. టీతో టైగర్. ఆర్ అంటే ఒక వర్డ్ యొక్క లాస్ట్ లెటర్‌తో నెక్స్ట్ వర్డ్ ఫార్మ్ చేయడాన్ని వాట్ సైన్ అని అంటారు. ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పిల్లల చేత ఆడించండి. చాలా బావుంటది. నెక్స్ట్ ఇక్కడ కింద అండర్‌లైన్ వర్డ్స్ చూడండి. అడ్వైజ్డ్, కంటిన్యూడ్, లాఫ్ట్, గ్యాదర్డ్. డి లేదా ఈడీని వర్బ్స్‌కి పెట్టేసి అవి సింపుల్ పాస్ట్‌లోకెళ్ళిపోతున్నాయి. ఇవి పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. ఇంతకుముందు కూడా మనం చూసాం రెగ్యులర్ వర్బ్స్, పాస్ట్, సింపుల్ పాస్ట్‌లో ఉన్నాయి అని. సేమ్ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఇచ్చారు. ఇక్కడ లావ్స్, కలెక్ట్స్, ఈట్స్, స్విమ్స్ ఉట్టి ఎస్ యాడ్ అయితే అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నట్టు. అవి డైలీ రొటీన్ మనం డైలీ చేస్తున్న పనులని ఇలా చెప్తాం. ఎస్ యాడ్ చేస్తాం వర్బ్ పక్కన. The underline action words talk about an action that takes place in a general as daily routine. Daily routine కింద యూస్ చేస్తాము అవి. She paints pictures at home. She painted pictures this morning. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్‌కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి తేడా చెప్పడానికి ఈ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి. వర్బ్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. వర్బ్ అనే కాదు, ఇక్కడ కొన్ని వర్డ్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీ సండే సెకండ్ సెంటెన్స్‌లో చూడండి. వి ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ సండే. ప్రతి సండే ఆడతాము. సో, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద చెప్పాలి. లాస్ట్ సండే అది సింపుల్ పాస్ట్ కింద చెప్పాలి. నెక్స్ట్ ఇవన్నీ ఓకే. సేమ్ అంతే. ఇన్ జనరల్ ఇక్కడ చూడండి. ఫస్ట్ కాలమ్‌లో మనం చదివినవన్నీ ఇన్ జనరల్ టేక్స్ ప్లేస్ అయినాయి కాబట్టి యాక్షన్స్ అవన్నీ కంప్లీటెడ్ యాక్షన్స్ అయిన సెకండ్ కాలమ్‌లో ఫస్ట్ కాలమ్‌లో వచ్చేసరికి ఇన్ జనరల్ డైలీ యాక్టివిటీస్, డైలీ రొటీన్స్ చెప్తున్నాం కాబట్టి వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. సెకండ్ కాలమ్‌లో మొత్తం ఇక్కడ మీరు చూడండి పెయింటెడ్, ప్లేయిడ్, కంప్లీటెడ్, స్నోడ్, ప్లాంటెడ్ ఇవన్నీ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అంటే కంప్లీటెడ్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ కింద 2 సెంటెన్సెస్ చూడండి. మెట్, వెంట్. ఇవి ఇప్పటిదాకా మనం ఏంటంటే వర్బ్‌కి డి లేదా ఈడీ యాడ్ చేస్తే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చేసింది. సో, వాటిని సింపుల్ పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయి. వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి తెలుసుకుందాము. మీట్, మెట్, గో, వెంట్, గాన్. ఇక్కడ గో నెక్స్ట్ పాస్ట్‌కి వచ్చేసరికి వెంట్. పాస్ట్ పార్టిసిపల్‌కి వచ్చేసరికి గాన్. అంటే మారిపోతుంది. అంటే ఒకదానికి సంబంధం లేదు. ఈ డి, ఈడీ యాడ్ చేయట్లేదు. ఎస్‌లు యాడ్ చేయట్లేదు. మొత్తం వర్డే మారిపోతుంది. సో, ఇలాంటి టైప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం ఇర్రెగ్యులర్ వర్డ్స్ అని అంటాము. ఇవి కంప్లీట్‌గా యాక్షన్ అయిపోయింది అని చెప్పడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. అవి ఇర్రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉన్నాయి. మీనింగ్‌ఫుల్ సెంటెన్స్‌గా చేయమని చెప్పారు. షీ వాక్డ్ టు ది స్కూల్ ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ హీ ప్లేడ్ క్రికెట్. థర్డ్ వన్ వచ్చేసరికి రాజు పెయింటెడ్ ది పిక్చర్. ఫోర్త్ వన్ వచ్చేసరికి సోము లైక్డ్ ఫ్రూట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జాకోబ్ మెట్ హిస్ ఫ్రెండ్. నెక్స్ట్ రైటింగ్‌కి వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ 8th లెసన్ కింగ్ సిబి అండ్ ద డవ్. ఈ స్టోరీ మనందరికీ తెలిసే ఉండొచ్చు.
నేను స్టోరీస్ ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే మనకి డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు అని. నెక్స్ట్ గ్లాసరీ చూద్దాం. జనరస్ అంటే కైండ్ అని అర్థం. చేజ్ అంటే రన్ ఆఫ్టర్ టు క్యాచ్ అని అర్థం. ప్రే అంటే ఫుడ్ తినే ఆహారాన్ని ప్రే అని అంటాము. నెక్స్ట్ స్ట్రేవ్ అంటే టు స్టార్వ్ సారీ. టు డై ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఆకలి ఐ మీన్ ఆకలి బాధ అన్నం లేకుండా తినకుండా ఉండడాన్ని స్ట్రైవ్ అంటారు. నెక్స్ట్ ప్రొవైడ్ అంటే ఆఫర్ అనే అర్థం. నెక్స్ట్ ఈ కింది ఆప్షన్స్ కూడా మనం లెసన్ లెసన్ ఓరియెంటెడ్. లెసన్ చదివితే మనకి వీటికి ఆన్సర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. ఈ ఈ థర్డ్ క్లాస్ మొత్తంలో నేను బాగా గమనించింది సినానిమ్స్, యాంటోనిమ్స్ బాగా ఇచ్చారు. కైండ్‌కి క్రూయల్ ఇక్కడ ఒక హెల్ప్ బాక్స్‌లో నుంచి పిక్ చేసుకోవాలి మనం. సేమ్ అంటే డిఫరెంట్, హై, లో, హెవీ, లైట్, జెంటిల్, రఫ్. మీకు వీటిలో ఏమన్నా టఫ్‌గా అనిపిస్తే రాసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపోజిషన్స్ గురించి చెప్పుకున్నాం కదా థర్డ్ క్లాస్‌లో. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్ ఆఫ్ ఎ ప్లేస్ గురించి చెప్తున్నారు. ప్రిపోజిషన్స్‌లో టైప్స్ ఉంటాయన్నమాట. ప్రిపోజిషన్స్ ఆఫ్ ఎ ప్లేస్ గురించి ఇక్కడ మనకి డిస్కస్ చేశారు. వన్ డే ద కింగ్ వాస్ ఇన్ హిస్ కోర్ట్. ఎ డవ్ సాట్ ఆన్ హిస్ ల్యాప్. ఇక్కడ కింగ్ కోర్ట్‌లో ఉన్నాడు. డవ్ అనే పక్షి ఆ పక్షి అనేది రాజుగారి ల్యాప్ అంటే ఒడి లేదా తొడ అని కూడా అనొచ్చు. అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ద వర్డ్ ఇన్ అండ్ ఆన్ ఆన్‌ని అబ్జర్వ్ చేశారు కదా! వీటి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని అంటాము. ఎ ప్రిపోజిషన్ షో ద పొజిషన్ ఆఫ్ ఎ థింగ్ అండ్ ఎ పీపుల్. ప్రిపోజిషన్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. ఇక్కడ మీరు పైన చూసినవన్నిటివి కింగ్ తర్వాతే వచ్చింది ఇన్ అనేది. డవ్ తర్వాతే వచ్చింది ఆన్ అనేది. అంటే ప్రిపోజిషన్స్ ఎప్పుడైనా సరే నౌన్ లేదా ప్రొనౌన్ తర్వాతే వస్తాయి. పాయింట్ నంబర్ 1 అది గుర్తుపెట్టుకోవాలి. మనకి గ్రామటికల్ పాయింట్స్ కూడా టెట్‌లో అడుగుతున్నారు. డీఎస్సీలో అంతగా అడగట్లేదు కానీ టెట్‌లో అసలు గ్రామటికల్ స్ట్రక్చర్స్ కూడా అడుగుతున్నారు. నాకసలు అది మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు అట్లాంటివి అడుగుతున్నారు ఏంటా అని. కానీ అడుగుతున్నారు నేర్చుకోవాలి తప్పదు. ప్రపోజిషన్స్ అనేటివి నౌన్ లేదా ప్రొనౌన్ తర్వాతే వస్తాయి. ముందైతే రావు. ముందొస్తే అవి ప్రపోజిషన్సే కాదు. అసలు అట్లాంటి సెంటెన్స్‌లు ఉండవు. ఉంటే కొన్ని ఆప్షన్‌లు ఉండొచ్చేమో. పాయింట్ నంబర్ 1 ఏంటంటే ప్రపోజిషన్స్ అనేటివి ఎప్పుడైనా సరే నౌన్ లేదా ప్రొనౌన్ తర్వాతనే ప్లేస్ చేయాలి. పక్కనే ప్లేస్ చేయొచ్చు. తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత అయినా ప్లేస్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే వాటి తర్వాతే ప్లేస్ చేయాలి. సెకండ్ థింగ్ ఇక్కడ ప్రపోజిషన్స్ ఇన్, ఆన్ అనేటివి ప్లేస్‌ని తెలియజేస్తున్నాయి. సో, ప్రపోజిషన్ ఆఫ్ ఎ ప్లేస్. ఇప్పుడు కింద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండర్, బిహైండ్, బిసైడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇవి చూద్దాము. ఇన్ అంటే లోపల అని అర్థం. పొజిషన్. ఆన్ అంటే మీద లేదా పైన అని అర్థం. అండర్ అంటే కింద అనే అర్థం. బిసైడ్ అంటే పక్కన. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురు లేదా ముందు. బిహైండ్ అంటే వెనుక లేదా వెలపల అని అర్థం. సో, మనం బేసిక్‌గా మనకి ప్రిపోజిషన్స్ అనేది ఒక పెద్ద ఓషన్ లెక్క. ఇంగ్లీష్‌లో ప్రిపోజిషన్స్ ప్లేస్ చేయడం కరెక్ట్‌గా తెలిస్తే సగం ఇంగ్లీష్ వచ్చేసినట్టే అంటారు. మనం అంటే ఎంత పెద్ద తోపైనా సరే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఏదైనా ఉంటే అది ప్రపోజిషన్సే. కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి అంతే ఇక్కడ. నెక్స్ట్ పిక్చర్ చూస్తూ ఇవి ఫిల్ చేయమన్నారు. మనకి ఎగ్జామ్‌లో పిక్చర్ చూస్తూ ఏమి ఇవ్వరు. అందుకని దీన్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక పోయెమ్ ఇచ్చారు. 'ద లిటిల్ ప్లాంట్' అని. లిటిల్ ప్లాంట్స్. మనకి సీపీ బ్రౌన్ వీళ్ళున్నారు గదా! న్యూక్లియస్ ఇవన్నీ కనుక్కున్న వాళ్ళు. అయి గుర్తు తెచ్చుకోవాలిప్పుడు. ప్లాంట్స్ అనంగాల్నే మనకి బయాలజీలో ఫస్ట్ సైంటిస్ట్ ఎవరైనా గుర్తొస్తారంటే ఆ బ్రౌనే గుర్తొస్తాడు. నాకైతే మాత్రం. సో, సీపీ బ్రౌన్ నాకలా గుర్తుంది గాబట్టి ప్లాంట్ అంటే బ్రౌన్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ప్లాంట్ స్టెమ్ ఎలా ఉంటుంది అంటే బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. నేను అట్లా గుర్తుపెట్టుకుంటున్నాను. మీకింకా ఏమైనా బెటర్ ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్ చెప్పండి. మనం వర్కౌట్ చేద్దాం. అంటే దాన్ని కూడా చూసి ఏది బెటర్‌గా ఉంటే అది ఎవరికి నచ్చింది వాళ్ళు నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక రైమింగ్ వర్డ్స్ ఇచ్చారు. రైమింగ్ వర్డ్స్ పెయిర్స్. డీప్ అంటే స్లీప్. లైట్ అంటే బ్రైట్. సీ అంటే బీ. ఓకే. ఇవన్నీ రైమింగ్ వర్డ్స్. అంటే మీనింగ్ గాదిక్కడ. ఇవి రైమింగ్ వర్డ్స్ అని. రైమింగ్ వర్డ్స్ కూడా ఇస్తున్నారు. రైమింగ్ వర్డ్స్ ఈజీగా గుర్తుపెట్టేసుకుంటాంలెండి. జస్ట్ ఒకసారి చదివితే చాలు. వాటికేం పెద్ద ఎక్సర్‌సైజ్ అవసరం లేదు. దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్. నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్‌తో స్టార్ట్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నెక్స్ట్ డీఎస్సీకి సంబంధించి ఎలాంటి కంటెంట్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే నేను కంటెంట్ ఇవ్వగలను. మీకెలాంటి కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్లియర్‌గా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలో చెప్పండి. అట్లనే ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.